ఈరోజు లేటెస్ట్గా వచ్చిన సంజన గారిని ఫ్యామిలీ వీక్ లేదు సంజన గారికి అని సంజన గారిని ఎక్కి ఎక్కి ఏడిపించిన ఆ ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి కాలింది అనేది ఈ వీడియోని లైక్ చేసి చెప్పండి. నాకైతే చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నిజంగానే చాలా కోపం వచ్చింది. యాజ్ అ బిగ్ బాస్ రివ్యూవర్గా మనకు తెలుస్తుంది అది టీఆర్పీ స్టంటే. ఖచ్చితంగా ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్, ఆవిడ ఫ్యామిలీ హౌస్ లోపలికి వాళ్ళ పిల్లకాయలు ఇద్దరు కూడా వస్తారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్, దెర్ ఈజ్ నో డౌట్. నా కోపం రావడంలో తప్పుందా రైట్ ఉందా అనేది మీరు కామెంట్ చేయండి. మీకు రాలేదా? అందరికీ తెలిసిందే ఇలా అంటారు కానీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ని పంపిస్తారని. వేరే వాళ్ళకి అది చేస్తే ఓకే, అయినా ఓకే కాదు, స్టిల్ వేరే వాళ్ళకి ఈజ్ ఓకే. వాళ్ళు తట్టుకోగలిగే సిచ్యువేషన్స్లో ఉన్నారనేసి అనుకోవచ్చు. కానీ సంజన గారి సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఆవిడ ఇద్దరు బిడ్డల తల్లి అండ్ ఒక బిడ్డకి 3.5-4 నెలలు ఆవిడ వాళ్ళని వదిలేసి వాళ్ళ లైఫ్ కోసం ఆవిడ లోపలికి వచ్చి పోరాడుతున్నారు, ఉన్నంతలో ఆడుతున్నారు. నిజంగానే చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, పోస్ట్ పార్టమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. నా వైఫ్కి పోస్ట్ పార్టమ్ ఉంటుంది, నా వైఫ్ బాధపడుతుంటుంది, వాళ్ళకి హెడ్ఏక్స్ ఉంటాయి, మైగ్రేన్స్ వస్తుంటాయి, పెయిన్స్ వస్తుంటాయి, అరికాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడవలేని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు హౌస్లో ఉండి ఆవిడ ఆడుతున్నారు, ఆవిడ టాస్కుల్లో పార్టిసిపేట్ చేసి రన్నింగ్ కూడా చేస్తున్నారు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంటేనే దట్స్ వెరీ గ్రేట్. హార్ట్ఫుల్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తికి బిడ్డల్ని వదిలేసి వచ్చి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని హౌస్లో సర్వైవ్ అవడమే కష్టం అన్నట్టు. అలాంటిది ఆవిడ ఫ్యామిలీ వీక్ కోసం ఉన్నాను, ఫ్యామిలీ వీక్ అని కలలు కంటుంటే సడన్గా ఫ్యామిలీ వీక్ లేదు అనేసి అని ఆవిడని ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్? దట్స్ వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్. ఆవిడకి ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పడం చాలా బ్యాడ్. ఆవిడ తర్వాత రాకపోవచ్చు వేరే విషయం, దాని గురించే మాట్లాడతాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ లైక్ చేయండి అందరూ. దాంతోపాటుగా మీలో చాలామంది 30 లక్షల మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. అలా వద్దు. అడుక్కునే రోజులు పోయాయి, కడుపు మండిపోయింది. కాబట్టి మిమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే. మనం 10 lakhs అయ్యి తీరాలి మామ. జస్ట్ 90,000 మీరు అనుకుంటే 1 వీడియోకి అయిపోతారు. ఇన్ని వీడియోలకి ఇన్ని లక్షల మంది చూస్తున్నారు చెప్పండి. ఏందో పో మామ అంటున్నారని చెప్పి అక్కలు చెల్లెలు చేస్తున్నట్లేరు. తల్లులారా మీరు కూడా చేయండి అమ్మా. మీరు సరిపోయారు. వాళ్ళంటే సరే రోడ్లో ఏడన్నా తిరుగుతూ ఉండి చూస్తున్నారు, మీరు వంట చేసుకుంటా బయట చూస్తున్నారు. లేదంటే కొంతమంది లేడీస్ జాబులకి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. మీకు మనం ఎంత అభిమానమే కదా. జెంట్స్ అంటే ఉడాలిగానంటే కోపము, లేడీస్కి అభిమానమే కదా. లేడీస్కి ఏంట్రా మీరు కూడా అట్లా అయిపోయారమ్మా చెల్లెలు అక్కలు. సరే వదిలేయండి, ఎందుకు ఇది ఎమోషనల్ వీడియో, సీరియస్ మోడ్లో మాట్లాడదాం. వెరీ సారీ. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ ఏవైనా ఇన్స్టాగ్రామ్లో ఎర్లీగా పెడుతుంటా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎలిమినేషన్ అప్డేట్స్ కావచ్చు, ఇలాంటి చిన్న అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాం. స్టోరీస్ చెక్ చేస్తుండండి. ప్రోమో 3 1 by 1 మాట్లాడుకుందాం. సీరియస్ మోడ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని సీరియస్గా మాట్లాడకపోతే లైట్ వేలో తీసేసే సిచ్యువేషన్స్ కావాలి. అందరికీ అనిపిస్తుంది, క్లియర్గా అందరికీ అనిపించుండొచ్చు, ఏ అవసరమా ఇదంతా, ఎలాగో పంపిస్తారు కదా, ఆవిడని ఎమోషనల్గా బాధ పెట్టడం ఎందుకు బిడ్డని అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ వచ్చి ప్రోమోలో నాకు సార్ మీ ఆటల్లో ముంచేది ఎవరు, తేల్చేది ఎవరు, స్ట్రెంగ్త్ ఎవరు, వీక్నెస్ ఎవరు అనే పాయింట్ మీద టాస్క్ జరిగింది. ఆ టాస్క్ జరిగేటప్పుడే క్లియర్గా 2 వచ్చినాయి హౌస్ లోపలికి, బాంబు ఒకటి ఉంది, ఒకటి నా దగ్గర ఉంది అని చెప్పి ఆ బాంబు రిలేటెడ్గా టాస్క్ జరిగింది. వాళ్ళందరికీ తెలుసు ఆ బాంబులో ఎవరికైతే తేలేది ముంచేది అనేది ఎక్స్ట్రా వస్తాయో మునిగేది క్లియర్గా అర్థమైపోద్ది. ఇది ఎవరికైతే ఎక్కువ మునిగేది వస్తుందో వాళ్ళకి ఆ బాంబు రిలేటెడ్ ఏదో శాపం ఏదో ఉండబోతుంది అని క్లియర్గా వాళ్ళకి అర్థమై ఉంటుంది. స్టిల్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి రూల్స్ ఏముండవు, వాళ్ళకి రీజన్స్ ఏముండవు, సేఫ్ గేమ్ ఆడతారు, సేఫ్గా ఇరికిచ్చేస్తారు. వాళ్ళకి ఎవరికైతే ర్యాపో లేదు, ఎవరికైతే చిన్న ఇష్యూలు ఏదో జరిగినా ఆ ఇష్యూల ప్రకారం ముంచేస్తారు. అసలు ముంచేది వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళ గురించి చెప్తా. నాకు షాకింగ్ ఏంటంటే షాకింగ్ యాజ్ పర్ ద ప్రోమో స్లో మోషన్లో చూస్తే నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నా రివ్యూస్ చూడడం మర్చిపోవద్దు. ఈరోజు నాకు కోపంలో చచ్చిపోతుందేమో అనిపిస్తుంది, అంత కోపం వస్తుంది ఈరోజు. మోస్ట్ ఓవర్ నాకు ఇక్కడ నుంచి కక్కి పడేయాలన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే ప్రోమోలో 3 కళ్యాణ్కి 3 వచ్చున్నాయి. స్లో మోషన్లో ఇప్పుడు చూస్తే 3 ముంచేస్తున్నారు. ఏముందిరా కళ్యాణ్ ఎవరిని ముంచాడా అనేది నాకు అర్థం కాల. ఎవరు పెట్టుంటారు? 3 మెంబర్స్ ముంచారనేసి పెట్టారు. మేబీ భరణి గారు ఒకటి పెట్టుంటారా, తనుజ ఏమన్నా పెట్టారా, తను సరదా కానీ కామెడీ సెన్స్ ఏమన్నా పెట్టారా? చూడాలి, ఎపిసోడ్ చూసి చెప్తా. నాకు షాకింగ్ అనిపిస్తుంది. అవన్నీ నైట్ మాట్లాడదాం. ఇంకా నాకు సార్ స్టార్ట్ చేయగానే ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ అయితే సంజన గారు. ఎస్,
ఇతనికి మాత్రం సపోర్ట్ సంజయ్ గారు, ఇతను మాత్రం సంజయ్ గారు సపోర్ట్గా పెద్దగా ఉండట్లా. ఓపెన్ ఫ్యాక్ట్, ఓపెన్ సీక్రెట్, నార్మల్గా చెప్పేస్తున్నా. మీరు ఎంతమంది అవునన్నా కాదన్న ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి హట్ అయినా తను ప్రేమ పరంగా ప్రేమ పంచుతున్నాడు, చాలా ప్రేమ చూపిస్తున్నాడు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో తనుజ గారు సంజయ్ గారు చెప్పులు కూడా మోసుకొని వచ్చి తీసుకొని పెడతారు, మా అమ్మ ఏం కాదని నిఖిల్ ఇవ్వకపోతే. గుడ్. అండ్ ఒక టైంలో ఆవిడ ముక్కులో నుంచి కారుతున్నా కూడా ఇటు తురుస్తారు ఆవిడ ఏడుస్తుంటే. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. ఆ ప్రేమ ఉంది, కలిపి పెడతాడు ఆవిడ, లేకపోతే ఉండగలుగుతారని. ఆటలో మాత్రం ఆవిడ సపోర్ట్ చేస్తుంది కానీ ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు. దట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. తర్వాత వచ్చేసరికి నాకు సార్ మునిగేది ఎవరు, ముంచేది ఎవరు, వీక్నెస్ ఎవరు అనేసి అడిగితే, సార్ ముంచేదాన్ని కాదు సార్, సేఫ్ గేమ్ వద్దు దానికి ఇమాన్యుయల్ మంచిగానే రీజన్ చెప్పాడు. సేఫ్ గేమ్ అని చెప్పిన తర్వాత నార్మల్గా మంచిదే సార్. నాకు సపోర్ట్ అయితే సంజన గారు సార్. ముంచేది ఎవరంటే తను ఉంటే నా డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది సార్ అన్నమాట కరెక్ట్గానే వాడాడు. ఎందుకంటే ప్రతిసారి తనూజ ఉంటే తను ఏమి చేయలేని సిచ్యువేషన్. మొన్న లాస్ట్ టైం క్యాప్టెన్ తను అయినప్పుడు కూడా తనూజ లేకుండా ఉంటే ఇంకా ఓవర్ ప్లాన్ వేసినవాడు, ఇంకా ఓవర్ స్ట్రాటజికల్గా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండేవాడు. కానీ తనూజ ఉండేసరికి తనూజకి అనలేక, తనూజ రిలేటెడ్గా ప్లాన్ లేక, ఎక్కడ తనూజని తీసేయమని చెప్పలేక సైలెంట్గా ఆడాడు. ఆ డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. భరణి గారికి కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్తో సహా. తనూజ గారు లేకుండా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఆ రకంగా ఇచ్చాడు. అది ముంచేది అన్నట్టుగా రాదు. స్టిల్ ఓకే. దాన్ని ఇంకొంచెం గట్టిగా ఏదన్నా ముంచేది అన్న దానికి రీజనింగ్గా చెప్పుకుంటుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. తర్వాత సరికి నెక్స్ట్ దివ్య సార్. నాకు స్ట్రాంగ్ సుమన్ శెట్టి గారు సార్. ఎందుకంటే తెలుస్తాడు, ఎక్కడ డల్ అవ్వకుండా బాగా చూసుకుంటాడు అన్నారు. వీళ్ళిద్దరు ఈ మధ్య క్లోజ్గా ఉంటారు. నార్మల్గా అయితే భరణి గారికి ఇచ్చేవాళ్ళు. భరణి గారికి ఈవిడికి పడట్లేదు కాబట్టి ఈవెన్ ఎత్తుకోలేదనేమో, లేకపోతే ఆ ఎత్తుకోలేదని అడగడం ఏంట్రా బాబు. కాబట్టి ఆవిడ ఇవ్వలేదు, సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. వీక్నెస్ ముంచేది మాత్రం భరణి గారికి ఇచ్చారు. దాంట్లో తప్పు ఏం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం నామినేట్ కూడా చేశారు కాబట్టి ముంచినట్టు. అది నామినేట్ చేశారు వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఇవ్వడంలో తప్పలేదు. కానీ బలహీనత బలం రెండు ఆయన సార్. ఎక్కువ బలహీనత సార్ అని చెప్పారు. గుడ్, ఓకే, బాగానే చెప్పారు. తర్వాత వచ్చేసరికి అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈవిడ రిపీటెడ్గా ట్యాక్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు భరణి గారికి ఇది రెండోసారి మూడోసారి ఇవ్వడం అనుకుంటా. అంతకుముందు 2 సార్లు ఒక రకమైన సేఫ్ యాంగిల్లో ఇచ్చారు, తెలిసిన వాళ్ళకి అంటే ఈ రోజు కూడా భరణి గారికి ఇచ్చారు. ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయం. వరుస పెట్టి భరణి గారికే ఇస్తున్నారు ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఇప్పటికీ తనుజాని అంటున్నాడు. తనుజ ఎవరికి ఇచ్చారో చూడాలి ఎపిసోడ్లో మటసంగా. తనుజాని సార్, తనుజ స్ట్రెంత్ అని చెప్పి తేలుచుద్దని చెప్పాడు. నేను బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒకటే మాట చెప్తున్నా, టాప్ 1 టాప్ 2 అని హింట్స్ వచ్చిన తర్వాత టాప్ 2 కంటెస్టెంట్ లాంటి కళ్యాణ్ టాప్ 1 కంటెస్టెంట్ తనుజకి ఎవ్రీ సింగిల్ టైం ట్యాగ్ ఇచ్చేటప్పుడు ఓన్లీ పాజిటివ్ వెతికి పాజిటివ్ ఇస్తున్న ఏకైక కంటెస్టెంట్ కళ్యాణ్. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ప్లేయింగ్ గేమ్ విత్ తనుజ. దట్ ఈస్ ఫర్ షూర్ అనిపిస్తుంది. ఒకనొక టైంలో 4-5 రోజుల క్రితం, ఒక వారం క్రితం సోది అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అరే ఆట కోసం తన లాగాలను, తన విషయంలో ఆట కోసం ఏదో చేయాలని చూడలేదు, తనకు ఏది అనిపిస్తే చెప్తున్నాడు రా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇప్పటికీ కూడా తనుజ పేరు చెప్పడం ఏంటని. ఏమని చెప్పింది, బలం తేల్చేది తనుజ సార్. మేబీ నేను ఏదైనా తప్పు చేసినా కరెక్ట్ చేయడానికి తనుజ ఉంది నా పక్కన అనిపిస్తుంది సార్ అని చెప్పాడు. ఆవిడ నెంబర్ 1 ఈవిడ ఇతను పెట్టలా, ఇమాన్యుయల్ పెట్టింది. ప్లస్ తెలుసు కళ్యాణ్ నెంబర్ 2లో ఉన్నాడని. ఎందుకంటే ఈవిడ కాకుండా అతనే అని అందరూ చెప్పారు. స్టిల్ ఇమాన్యుయల్ ఫోటోనే పెట్టింది. ఈరోజు తనుజ ఎవరిది పెట్టింది, ఎవరికి ముంచింది, ఎవరికి తెలిసిందని చూద్దాం. తర్వాత సరికి నిఖిల్ సంజనాకి ముంచేది పెట్టాడు. ముంచేసి ఏమని చెప్పాడంటే, సార్ బాగా ట్రస్ట్ చేసిన పర్సన్ సార్ సంజనని, కానీ మొన్న టాస్క్లో ట్రస్ట్ బ్రేక్ అయింది సార్. ఈ వదలడు, సాగతీస్తాను అందుకే బయటకు వచ్చేసాడు. శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారు. ఒక విషయాన్ని సాగతీయకూడదు మామ. ఆ కొండదప్పుడు సంజన గారు ఖచ్చితంగా తనుజ గారికి పెట్టలేరు. తనుజ గారికి ఆవిడ సాక్రిఫైస్ చేశారు. దాంతో పాటుగా ఆవిడకంటే ఇతను బలవంతుడు. ఆవిడ 10th వీక్లో క్యాప్టెన్ అవుతుంది. ఇతను 5 వారాలు అయింది వచ్చింది. అది క్యాలిక్యులేట్ చేసుకొని చిన్నది అతను అది మొయ్యగలుగుతాడు అనేసి పెట్టింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 15 minutes సింక్ దగ్గర బతిలాడితే మనోడు కేర్ కూడా చేయలేదు. ఆవిడ తప్పే లేదు. ఇప్పుడు ముంచింది పెట్టింది, ఆ ఒక్కదాని రీజన్ మీద పెట్టడం వరస్ట్. నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఇతనిదే వరస్ట్ అనుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చింది చెప్తానండి. భరణి గారు సుమన్ శెట్టి గారికి తేల్చేసి పెట్టారు. అదే అతను బాగా నా వెనక సపోర్ట్గా నిలబడతారు సార్ ఎప్పుడని చెప్పాడు. గుడ్. ముంచేది ఎవరికి పెట్టారో తెలియదు. తర్వాత మన గౌరవ్ వచ్చింది వరస్ట్ అండి. ఈవిడికి ఈయనకేం అన్యాయం జరగల. ఇవి నామినేషన్ చేసినట్టున్నారు. కానీ ఈ రీజన్తోనే, నిఖిల్ రీజన్స్తోనే చెప్పేశాడు. నిఖిల్దే కోపంగా పెట్టుకున్నాడు. ఈయనకి ఏం అవసరమో ఎందుకో నాకు అర్థం కాదు. సంజయ్ గారి మీద అదే పెట్టుకొని అదే విధంగా చేశాడు. సంజయ్ గారిది ఆ విషయంలో తప్పేలేదు. ఆ తర్వాత సుమన్ అన్న సంజయ్ గారి నుంచి ఏ విధంగానూ సపోర్ట్ అనేది ఉండదు సార్. మరి సంజయ్ గారికి సుమన్ అన్న ఏ రకంగా సపోర్ట్ చేశారయ్యా?
సంజన గారు, సుమన్ శెట్టి గారు ఏ రకంగా సంజన గారు సపోర్ట్ చేశారు. సుమన్ శెట్టి గారు కూడా ఒక్కోసారి నాకు మంచి వ్యక్తి, బట్ ఆ మంచులో మునుగుతూ సేఫ్ గేమ్ ఆడుతూ ఆయనకి సంబంధం వచ్చినప్పుడు నైస్గా వదిలేస్తాడేమో అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, సంజన గారికి మన బాత్రూంలో ఏమంటారంటే, మీరంటే నాకు ఇష్టం సిస్టర్, ఎప్పుడైనా మీకే ఇస్తాను సిస్టర్ ఏదైనా అంటారు. లైవ్లో వచ్చింది, షాక్ నేను. ఏమంటారంటే ఫస్ట్ ఆవిడనే పిలుస్తారు కదా నిఖిల్కి వేయమన్నాడికి, అదే ఎవరికి అయ్యింది అని. అప్పుడల్లా ఎందుకు నాకే ఇస్తారంటే, మీరంటే నాకు ఇష్టం సిస్టర్ అంటే, అబ్బా ఇలాంటి వాటిలో నీకు ఇష్టం అంటే, లేదు సిస్టర్ దేంట్లోనే మీరంటే నాకు ఇష్టం సిస్టర్ అన్నాడు. జెన్యూన్గా చెప్పాడు, ఇదేనా ఇష్టం, ప్రతి దాంట్లో మిమ్మల్ని పిలుస్తాను మీరంటే ఇష్టం నాకు ఫస్ట్ అన్నాడు. సేమ్ ఆవిడ అన్నట్టుగానే ప్రతి దాంట్లో ఇలాంటి వాటిలోనే ఇష్టం అంటే ఇలాంటి వాటిలోనే మళ్ళీ కూడా నెగిటివ్ ఇచ్చాడు. అది నైట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఏమేం చెప్తారు. ఆ తర్వాత నాకు సార్ 4 వచ్చేసి సంజన గారికి వచ్చాయి కాబట్టి, హైయెస్ట్ ఆవిడకే వచ్చాయి కాబట్టి, సరే ఇప్పుడు ఏమవుతుందో చూద్దామనేసి ఆ బాంబును ఓపెన్ చేయమని తనుజ గారు చెప్పిన తర్వాత దాంట్లో నో ఫ్యామిలీ వీక్ అని వచ్చింది. నో ఫ్యామిలీ వీక్ అని వచ్చిన తర్వాత సంజన గారు సూపర్ అనిపించారు నాకు. అరే ఒక తల్లి నా భార్య ఉన్న అదే చేస్తుంది, బొక్కలేదు ఇప్పుడు దాకా వెయిట్ చేసి నా కూతురు కోసం అన్నప్పుడు బొక్కలో బిగ్ బాస్ అనుకుంటారు కదా, ఏంట్రా నాయన నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా మీరు, నా ఎమోషన్స్ అవి నా బిడ్డలు రాని అనేసి డైరెక్ట్గా చెప్తే ఆటోమేటిక్గా వస్తారో లేదో, మేబీ రావచ్చులే బిగ్ బాస్ సీజన్స్లో ఇలా చేయలే, ఆ క్యాలిక్యులేషన్స్ ఏ తల్లికి రాదు. ఏ తల్లి అలాంటి వర్స్ట్ క్యాలిక్యులేషన్ వేసుకోదు. రాదు అంటే నేను వెళ్ళిపోతాను ఆవిడ. ఉండిందే వాళ్ళ కోసం, వచ్చిందే బిడ్డల కోసం, ఫ్యామిలీ వీక్లో వస్తారని కాసుకొని కూర్చుంటే నీకు రాదు అనేసి దాని చుట్టూ తిప్పుతూ ఆవిడ ఎమోషన్స్ చుట్టూ ఆట ఆడించాలని ట్రై చేసిన విధానం ఏదైతుందో నాకైతే అస్సలు నచ్చలేదు. సంజన గారు కూడా రియాక్ట్ అయిన విధానం గుడ్. ఏ తల్లి అయినా అలాగే రియాక్ట్ అవుద్ది. అరే బిడ్డను వదిలేసి వచ్చింది, ఆ బిడ్డ రేపో ఎల్లుండి వస్తుందని ఆశలు పెట్టుకొని ఉంటే ఒక్క సడన్గా రాలేదంటే ఈ పాయింట్ని చాలామంది ఇంకో రకంగా తీసుకుంటారు. సంజన గారి విషయంలో అలా తీసుకుంటే నేను అస్సలు ఒప్పుకోను, అది చాలా బ్యాడ్. ఏ రకంగా, అరే అందరికీ తెలిసిలేరా వస్తుందని తెలిసినా కూడా ఏడుస్తున్నారంటే, అందరూ ఏడ్చేది వేరు, సంజన గారు ఏడ్చేది వేరు. సంజన గారు నిజంగా వస్తారేమో అని అనిపించినా రాకపోవచ్చు అని 1% ఉన్న ఆ ఏడుపు వస్తుంది. తను ఉన్న సిచ్యువేషన్ వేరు, చాలా వేరు. దాన్ని ఎవరు ట్రోల్ చేయడానికి అసలు వరస్ట్గా ఉంటుంది. బిగ్ బాస్ ఖచ్చితంగా దీని విషయంలో బ్లండర్ చేస్తున్నాడు. అమ్మ ఎమోషన్స్తో, అమ్మ ఫీలింగ్స్తో డోంట్ ప్లే, దట్స్ బ్యాడ్. దాని రిలేటెడ్గా వాడుకొని, దాని రిలేటెడ్గా మాట్లాడి, దాని రిలేటెడ్గా ఏదో చేద్దామనేసి ఆవిడని ఏడిపిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. దట్స్ వెరీ బ్యాడ్. బట్ ఆవిడకి కూడా ఫర్దర్గా అర్థమవుతుంది వస్తారని, కానీ వస్తారనిపించినా ఏమో రాకపోవచ్చు. దాంతోపాటుగా నార్మల్గా ఫస్ట్ రోజు 2 రోజులు రావచ్చు, వస్తుంది అనిపించినప్పుడు లాస్ట్ రోజు దాకా రానికుండా క్లోజ్ చేసి మళ్ళీ ఎప్పుడో రాణిస్తారు, ఎప్పుడో అర్ధరాత్రి శుక్రవారం అర్ధరాత్రి రాణిస్తారు. అప్పటిదాకా బాధపడద్దు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందిగా. రణరంగం అంటున్నారుగా, తట్టు ఆవిడ తెలుగు సీజన్ చూసి లాస్ట్ ఇయర్ టేస్ట్ తేజాగా జరిగింది, టేస్ట్ తేజాలో వాళ్ళ ఫ్యామిలీ లోపల పంపించారని ఆవిడకి తెలియదు, ఇప్పటికిప్పుడు తెలియదుగా. అందుకని ఏడుస్తున్నారు ఆవిడ. తెలిసినా కూడా ఏడుస్తారు ఏమో అని, ఆ భయం ఉంటుంది కదా, ఆ బాధ ఉంటుంది కదా, ఏరా బిడ్డల కోసం ఉన్నానని. ఇది అయిపోయింది. ఇక్కడ ఇమాన్యుయల్ పరిస్థితి అగమ్మగా వచ్చారు. ఎందుకంటే కామెడీ సెన్స్లో కొంచెం సెటైరికల్గానే చెప్తున్నా. పాపం ఎట్లా అంటే, ఇమాన్యుయల్ టేస్ట్ తేజ ఫ్రెండ్స్, టేస్ట్ తేజకి అలాగే జరిగి లాస్ట్లో రంపించారని తెలుసు. దాంతోపాటు ఇమాన్యుయల్ బిగ్ బాస్ అనేది కొట్టిన పిండి అన్నీ తెలుసు. టేస్ట్ తేజకి ఎలాగే జరిగిందని తెలుసు, విషయాలు బిగ్ బాస్ ఎలాగైనా పంపిస్తారని తెలుసు. ఇప్పుడు సంజన గారికి ఎలా డిలే చేస్తారో, వస్తలే మమ్మీ ఏం కాదు లాస్ట్ ఇయర్ వచ్చిందని చెప్తారా, లేకుంటే ఆవిడ ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు అలాగే బాధపడుతూ ఇతను ఉంటాడా, అది ఏంటనేది అర్థం కాని సిచ్యువేషన్. ఆ టైంలో ఎలా ఉండాలి అర్థం కాదు. ఏడుస్తూ బాధపడుతుంటే తెలుసు కదరా టేస్ట్ తేజ తెలిసింది, నీ మనల్ని ఎందుకు ఇంతలా నేడుస్తున్నా అనేసి అనుకుంటారా అనేసి అనిపిస్తుంది. లేదు చెబితే అయ్యో ఇది మనకంతా బిగ్ బాస్ తెలుసు ఇమాన్యుయల్ కానీ ఫీలింగ్ బయటకు వస్తుంది అనేసి కూడా చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైంది అనుకుంటా. అలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంతంది ఓవరాల్గా చెప్తాడు, చెబితే ఆవిడ అర్థం చేసుకోలేరు. ఎంత కాదన్నా టెన్షన్ భయం ఉంటుంది. అండ్ ఆవిడని అట్లా ఆ ఒక్క సెకండ్ అయినా రేపో ఎల్లుండో మార్చేసినా కూడా, అది తీసేసినా మీ కొడుకు కూతురు వస్తుందని చెప్పినా, నాకు తెలిసి వీళ్ళు ఏం చేయబోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే ఈవెన్ 1 డే ఏడిపించి మరీ శుక్రవారం దాకా లాగితే జనాలు వస్తారు అంతే. మండే కాకుండా ట్యూస్డే అయినా తీసుకొని వచ్చి బాధ పెట్టి మరీ శుక్రవారం కాకుండా 1-2 డేస్ తర్వాత తీసుకొని వచ్చి వాళ్ళ బిడ్డలను చూపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ అదే చేయాలని కోరుకుంటున్నా. ఆవిడ్ని పోస్ట్ పార్టం మదర్, ఆవిడకి హెల్త్ బాగుండదు, అలాంటి వాళ్ళకి అందరికీ కష్టంగానే ఉంటుంది. అలాంటి వాళ్ళ బిడ్డల్ని రారు అని చెప్తా ఏడిపిస్తూ ఉంటే అది ఆవిడకి కూడా మంచిది కాదు. దట్స్ వెరీ బ్యాడ్ డెసిషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. నేను అనుకుంటున్నా మీకేమనిపిస్తుందో, నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. నైట్కి చాలా గట్టిగా మాట్లాడుకుందాం, అప్పటిదాకా వెయిట్ చేయండి. లవ్ యూ మామ.